రైట్ పవన్. సో ప్రజలు తిరగబడితే దాని పర్యవసానం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే మనకు తెలియజేస్తున్నాయి. వైసీపీని అధపాతాళానికి తొక్కేశారు. అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తే గనక ఈ లోక్సభ ఎన్నికల్లో 17 సీట్లలో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకున్న పరిస్థితి అయితే లేదు. రైట్, చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో మరింత దయనీయ స్థితికి దిగజారింది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఈసారి లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది. ఏకంగా 7 స్థానాల్లో గులాబీ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. ముక్కోణపు పోటీలో కేవలం 2 చోట్ల మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు 2వ స్థానంలో నిలిచారు. నిజామాబాద్, జహీరాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ స్థానాల్లో డిపాజిట్ కోల్పోయారు. మొత్తంగా 14 చోట్ల గులాబీ పార్టీ 3వ స్థానానికే పరిమితమైంది. హైదరాబాద్ లో ఏకంగా 4వ స్థానానికి దిగజారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, అటు చూస్తే ఏపీలో మొత్తం వైసీపీ ప్రభుత్వాన్ని అధపాతాళానికి తొక్కేశారు. అండ్ ఇటు చూస్తే గనక బీఆర్ఎస్ అసలు నామరూపాలు లేకుండా పోయింది. 17 స్థానాల్లో అసలు ఎక్కడా కూడా ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకున్న పరిస్థితి అయితే లేదు. సో ఓవరాల్ గా బీఆర్ఎస్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దాదాపు 21 సంవత్సరాల పాటు ఉద్యమ పార్టీగా ఉండి 2014లో అధికారంలో చేపట్టి వరుసగా 2 సార్లు తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి గులాబీ పార్టీకి దాదాపు 70 లక్షల పైగా కార్యకర్తలతో కూడినటువంటి సభ్యత్వం ఉంటుంది. అటువంటి పెద్ద పార్టీ దాదాపు 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న పార్టీ, అంతకుముందు 14 సంవత్సరాల పాటు ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 స్థానాల్లో 14 స్థానాల్లో థర్డ్ పార్టీలోనే ఉండిపోయింది. ఎందుకనంటే రెండు పర్యాయాలు దాదాపు 10 సంవత్సరాల పాటు తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించింది బీఆర్ఎస్ పార్టీయే. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గత 60 ఏళ్ల సమైక్యాంధ్ర పాలన ఎవరూ చేయలేదని చెప్పేసి పదే చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ అనేటువంటిది ఊహించని షాక్ తగిలింది. 8 కాంగ్రెస్, 8 బీజేపీ గెలవడంతో ఒక సీట్ ఎంఐఎం ఖాతాలో పడింది. అంటే ఓవరాల్ గా అనూహ్యంగా టీఆర్ఎస్ కు ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి. ఎందుకనంటే పూర్తి స్థాయిలో ఒక వ్యతిరేకతను మూడగట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా 3వసారి అధికారాన్ని కట్టబెట్టే విధంగా ప్రజలు తీర్పునిచ్చారు. అయినప్పటికీ కూడా వరుసగా జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు, గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికలు, అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరోసారి ఇదే నిరూపితమైంది. గడిచినసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలకు, బీఆర్ఎస్ పార్టీకి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీట్ గెలిచే చూసే సత్తా ఉందా అంటూ ఇచ్చిన సవాల్కి ఇది నిజమైందని చెప్పాలి. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 39 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొత్తం పోలైన ఓట్లలో కేవలం 37.30%తోనే సరిపెట్టుకుంది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో వారికి అనూహ్య మెజార్టీ వస్తుంది. పర్టికులర్ గా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కు గట్టి పట్టుంది. దక్షిణ తెలంగాణ అంతా కూడా కాంగ్రెస్ కి ఎక్కువగా పట్టుండే అవకాశం ఉన్నట్లు కూడా వాళ్ళు అంచనా వేసిన పరిస్థితి కనిపించిన ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ తేడాది లేకుండా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ సీట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. దాంతో పాటుగా 2వ స్థానంలో బీజేపీ నుంచి ప్రయత్నం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.